అది 1992 సంవత్సరం. బిచ్చలపల్లి అనే గ్రామం. ఒకరోజు ఒక తోటలో ఇద్దరు భార్యాభర్తలు పని చేసుకుంటూ ఉన్నారు. వారి పేర్లు రాజు, మల్లిక. వాళ్ళకి పెళ్లి అయ్యి నెల రోజులు అవుతుంది. అలా రాజు, ఓయ్ మల్లిక, చీకటి పడుతుంది, తొందరగా వచ్చే, ఇంటి దగ్గర పశువులకు మేత వెయ్యాలి. అతనికి కొంత దూరంలో ఉన్న మల్లికను పిలిచాడు. అప్పుడు మల్లిక అతని దగ్గరకు వచ్చి, ఏంటి మావా ఇంత తొందర పడుతున్నావు? ఈ తొందర పశువుల కోసమ్మా లేక అని చిన్నగా మాటను సాగదీసింది మల్లిక. అప్పుడు రాజు మల్లిక చెంపను గిల్లుతూ, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికే ఈ తొందర. అప్పుడు మల్లిక సిగ్గుపడుతూ, చీ పో మావా, ఇక చాలు నీ సరసాలు, చీకటి పడుతుంది, ఇక ఇంటికి వెళ్దాం పద అని రాజుతో చిన్నగా నవ్వుతూ అన్నది మల్లిక. అలా ఇద్దరు తోట నుండి వాళ్ల ఇంటికి వెళ్లారు. అలా ఇంటికి చేరుకున్న రాజు మల్లిక వాళ్ల కాలు చేతులు శుభ్రం చేసుకుని మల్లిక ఇంట్లోకి వెళ్లి వంట చేస్తుంది. రాజు పశువుల పాకకు వెళ్లి పశువులకు మేత వేసి ఇంట్లోకి వచ్చాడు. అలా కొంత సమయం తరువాత బయట చీకటి పడిపోయింది. మల్లిక కట్టెల పొయ్యి మీద ఎండు చేపల పులుసు చేస్తుంది. అప్పుడు రాజు మల్లిక దగ్గర కూర్చుండి, ఏ మల్లిక, నువ్వు చేపల పులుసు చాలా బాగా వండుతావు. నువ్వు వండే చేపల పులుసును అలా అన్నంలో కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బా ఏమన్నా ఉంటుందా? అప్పుడు మల్లిక, ఏంటి మావా, ఈ రోజు నన్ను నా వంటను బాగా పొగుడుతున్నావు, ఏంటి సంగతి? హా ఏం లేదు, నాకు బాగా ఆకలి వేస్తుంది అని అన్నాడు రాజు. అప్పుడు మల్లిక, అయ్యో 2 నిమిషాలు ఆగు మావా, వడ్డిస్తా అని అన్నది. అలా వాళ్ళు ఇద్దరు కూర్చుని భోజనం చేశారు. అలా వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఇంటి బయట ఈదురు గాలితో కూడిన వర్షం పడుతుంది. అప్పుడు రాజు అన్నం తినడం పూర్తి చేసి పైకి లేచాడు. అప్పుడు వెంటనే కరెంట్ పోయింది. నిలబడి ఉన్న రాజు కట్టెల పొయ్యి వెలుతురులో వాళ్ల దగ్గర ఉన్న లాంతర్ వెలిగించాడు. మల్లిక ఎప్పుడు నెమ్మదిగా తింటుంది. రాజు తను వెలిగించిన లాంతర్ను మల్లిక ముందు పెడతాడు. రాజు మల్లికను చూస్తూ, ఏం మహారాణి, మీ తినడం ఎప్పుడు పూర్తి అవుతుంది అని చిన్నగా నవ్వాడు. అప్పుడు మల్లిక చిరు కోపంతో రాజు వైపు చూస్తూ, ఓ మహారాజా, మీది పెద్ద నోరు కదా, ఎంత పెడితే అంతా పడుతుంది. నా నోరు చిన్నది కాబట్టి కొంచెం కొంచెంగా తింటున్నాను. అప్పుడు రాజు, అదేంటి, ఊరిలో అందరూ నీ నోరే పెద్దది అని అంటున్నారు, ఇప్పుడు నువ్వు నా నోరు పెద్దది అని అంటున్నావు అని గట్టిగా నవ్వుతూ అన్నాడు. అప్పుడు మల్లిక తినడం ఆపేసి అలిగింది. రాజు అలిగిన మల్లిక ముఖం చూసి, ఓ నా ముద్దుల పెళ్ళామా, నేనేదో సరదాకి అంటే నువ్వు అలిగావా? నీకో విషయానికి చెప్పనా, నువ్వు అలిగిన చాలా అందగా ఉంటావు తెలుసా? అప్పుడు మల్లిక చిరుకోపంతో నవ్వుతూ తన ఎడమ చేతితో తన పక్కన కూర్చున్న రాజు భుజంపై కొట్టింది. సరే, ఇంకోసారి అనను, క్షమించు, ఈ అల్లకమాని అన్నం తిను అని అన్నాడు రాజు. అప్పుడు మల్లిక బుంగమూతి పెట్టి రాజు అన్నాదానికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అప్పుడు రాజు మల్లిక తింటున్న కంచం తీసుకుని ఒక ముద్దను కలిపి తన నోటికి అందించాడు. మల్లిక తన అలకమాని చిన్నగా నవ్వుకుంటూ తిన్నది. అలా రాజు మల్లికకు పూర్తిగా అన్నం తినిపించాడు. అదే కంచంలో ఇద్దరు చేతులు కడుక్కుని మల్లిక లేచి ఇంకొక లంతార్ వెలిగించి వాళ్లు పడుకునే గదికి తీసుకుని వెళ్లి వాళ్లు పడుకునే బెడ్ పై బట్టలు వేస్తుంది. బయట వర్షం ఎక్కువగా కురుస్తుంది. అప్పుడు రాజు లంతార్ను పట్టుకుని ఆ ఇంటి అన్ని తలుపులను మూసి వాళ్ల గదిలోకి వచ్చి మల్లికను వెనుక నుండి వచ్చి గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు మల్లిక మెల్లగా తన కౌగిలిని విడిపించుకుని తన వైపు తిరిగి తన 2 చేతులని మెడ చుట్టూ వేసి, ఏమిటి రాజుగారు, చాలా ఆతృతతో ఉన్నారు? అవును, నిన్ను ఈ లాంతర్ వెలుగులో చూస్తుంటే చాలా అందంగా ఉన్నావు అని మల్లికను గట్టిగా కౌగిలించుకుని తన నూదిటిపై ముద్దు పెట్టి తన బెడ్ పై మల్లికను పడుకోబెట్టాడు. అలా వారిద్దరూ రాత్రంతా శృంగార క్రీడలో పాల్గొన్నారు. అలా ఇంటి బయట తెల్లవారింది. అలా తెల్లవారు జామున 6 గంటలకు రాజు మల్లిక ఇంటికి ఒక మహిళా పాల గిన్నె పట్టుకుని వచ్చింది. ఆ మహిళ ఇంటి ముందు నిలబడి వాళ్లని పిలిచింది. ఎంత పిలిచిన వాళ్లు బయటకు రాలేదు. ఆమెకు అనుమానం వచ్చి తన ముందు ఉన్న తలుపులను తోసింది. ఆ తలుపులు లోపలి నుండి గడియ పెట్టాడం వల్ల తెరుచుకోలే. అప్పుడు ఆ మహిళ కొంచెం భయపడుతూ ఆ ఇంటి చుట్టూ రాజు మల్లిక అంటూ అరుస్తూ తిరిగింది. ఇల్లు మొత్తం తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయి. ఆ మహిళకు ఒక్క కిటికీ కొంచెం తెరిచి ఉండడం చూసి ఆ మహిళ ఆ కిటికీని పూర్తిగా తెరిచి చూసి తన చేతిలో ఉన్న పాల గిన్నెను కింద పడేసి చాలా భయపడుతూ ఉరిలోకి పరుగు తీసింది. అలా ఆ మహిళ తను ఆ ఇంట్లో చూసిన విషయానికి గురించి ఊరివారందరికీ చెప్పుతుంది. అప్పుడు ఊరివారు అందరూ ఆ ఇంటి చుట్టూ గుమ్మిగుడుతారు. అలా ఆ ఇంటి విషయానికి అనోట ఈనోట చేరి ఆ ఊరి పోలీసులకు తెలుస్తుంది. అప్పుడు పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వెళ్లారు.
పోలీసులు అక్కడ వెళ్లేసరికి ఆ ఇంటి చుట్టూ గ్రామ ప్రజలు గుమ్మిగూడడం చూసి అక్కడికి వచ్చిన పోలీసులు వారందరినీ అక్కడి నుండి చెదరగొట్టి ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఇంటి తలుపులు లోపలి నుండి లాక్ చేసి ఉండడంతో పోలీసులు ఆ డోర్ను పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు ఒక గదిలో మల్లిక తన చీరతో ఉరివేసుకొని ఉంది. అక్కడ వచ్చిన ఎస్ఐ తన బాడీని పరిశీలించి తనని ఎవరో కావాలనే ఉరివేసి చంపారని అర్థమవుతుంది. ఎందుకంటే మల్లిక పూర్తి నగ్నగా ఉంది. అంతేకాకుండా తన శరీరంపై కొన్ని చిన్న చిన్న గాయాలు, ఎవరివో పంటి గట్లు కనబడుతున్నాయి. అప్పుడు ఎస్ఐకి మల్లికను ఎవరో హత్యాచారం చేసి చంపి ఉంటారో అని పూర్తిగా నిర్ధారించుకుంటాడు. కాని మల్లికను ఇలా ఎవరు చేసి ఉంటారో అని తెలుసుకోవడానికి ఆ ఇంటి నుండి బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న కొంతమందిని ఇలా అడుగుతాడు. ముందు ఈ సంఘటనను ఎవరు చూశారు? అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ మహిళ పేరు చెప్పుతారు. ఆమె పేరు పద్మ. ఆమె ఎక్కడ అని ఎస్ఐ అడుగుతాడు. అప్పుడు ఆమె చాలా భయపడుతూ ఎస్ఐ ముందుకు వచ్చి నిలబడి ఉంది. అప్పుడు ఎస్ఐ చూడమ్మా పద్మ, నువ్వు ఏం చూశావో అది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు పద్మ భయపడుతూ ఏం చూసిందో అదే చెప్పుతుంది. అప్పుడు ఎస్ఐ పద్మ చెప్పిన సమాచారం పరిగణలోకి తీసుకుని విచారణ మొదలు పెట్టాడు. అంతేకాకుండా తన భర్త రాజు ఆ ఇంట్లో కనబడడు. ఆ రాజు గురించి గాలింపు చర్యలు మొదలు పెట్టాడు ఎస్ఐ. అంతేకాకుండా ఆ రాజు వ్యక్తిత్వం గురించి ఆ ఊరి వారిని విచారణ చేశాడు. ప్రతి ఒక్కరూ రాజు గురించి మంచిగానే చెప్పుతున్నారు. అంతేకాకుండా రాజు, మల్లికాలకు ఎవరైనా శత్రువులు ఎవరన్నా ఉన్నారా అని ఎస్ఐ అడిగారు. కొంతమంది ఆ ఊరి సర్పంచ్ గారితో జరిగిన గొడవ గురించి చెప్పారు. అప్పుడు ఎస్ఐ ఆ ఊరివారు చెప్పిన సమాచారం సేకరించి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాడు. ఈ కేసులో ఎస్ఐకి ఆ సర్పంచ్ మీద అనుమానం కలిగింది. ఆ సర్పంచ్ గురించి విచారించగా 2 రోజుల నుండి ఆ ఊరిలో అతను లేడు. వేరే ఊరికి వెళ్లినట్టు ఆ ఇంటి పక్కన వాళ్లు చెప్పారు. ఈ విషయానికి గురించి వేరే ఊరికి వెళ్లిన సర్పంచ్ తెలిసి అతను తన ఊరికి వచ్చి పోలీసులను కలిశాడు. అప్పుడు ఆ ఎస్ఐ సర్పంచ్ ను అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచాడు. ఆ సర్పంచ్ కోపంతో ఎస్ఐని అసలు మీరు ఏం చేస్తున్నారు? నేను ఈ హత్య చేయలేదు, మీరు తప్పు చేస్తున్నారు అని అరుస్తాడు. అంతేకాకుండా ఆ సర్పంచ్ తో వచ్చిన వారు కూడా ఆ ఎస్ఐ తీరును తప్పు పడతారు. అలా ఎస్ఐకి చాలా కోపం వచ్చి కానిస్టేబుల్ వీళ్ళని బయటకి పంపించేయి అని గట్టిగా అరుస్తాడు. ఆ కానిస్టేబుల్స్ వచ్చిన వాళ్లను బయటకు పంపిస్తారు. బయటకు వెళ్లినా వాళ్లు ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. అప్పుడు ఎస్ఐకి కోపం మరింత పెరిగి లాకప్ డోర్ తీసి ఈ హత్య నువ్వే చేశావాని అన్ని ఆధారాలు ఉన్నాయి అని అరుస్తూ ఆ సర్పంచ్ని లాఠీతో ఈ హత్య ఎందుకు చేశావు అని అంటూ కొడతాడు. అలా సర్పంచ్ని కొంత సమయం కొట్టి లాకప్ నుండి బయటకు వస్తాడు. అప్పుడే ఎస్ఐకి ఎస్పీ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. ఆ సర్పంచ్ను వదిలేయమని చెప్పుతాడు. ఎస్ఐ సార్, ఈ హత్య కేసులో సర్పంచ్కి వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి. అప్పుడు ఎస్పీ ముందు నేను చెప్పింది చెయ్యు అని కోపంగా అంటాడు. అప్పుడు ఎస్ఐ సరే సార్ అని ఫోన్ పెట్టేసి కానిస్టేబుల్స్ ని పిలిచి వాణ్ణి వదిలేయండి అని కోపంగా అంటాడు. వాళ్లు ఎస్ఐ చెప్పిన విధంగా ఆ సర్పంచ్ ని వదిలేస్తారు. అలా ఆ రోజు గడిచిపోయి మరుసటి రోజు ఉదయం ఆ ఊరిలో కొంతమంది పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఆ పోలీస్ స్టేషన్ పై రాళ్లతో దాడి చేస్తారు. అక్కడ ఉన్న పోలీసులు బయటకు వచ్చి రాళ్లు వేసే వాళ్లని చెదరగొట్టి అందులో 3 వారి అదుపులోకి తీసుకుని అసలు మీరు స్టేషన్ పై ఎందుకు దాడి చేస్తున్నారు అని అడగగా ఆ 3 మీ ఎస్ఐ నిన్న చేసిన పని వల్ల మా సర్పంచ్ ఉరి వేసుకుని చనిపోయాడు, అతని చావుకు ఈ ఎస్ఐ కారణం అని చెప్పుతారు. ఇంతలోనే పారిపోయిన వాళ్లు మొత్తం ఊరి జనంతో చాలా కోపంతో పోలీస్ స్టేషన్ వైపు వస్తారు. అసలు సర్పంచ్ నిజంగా సూసైడ్ చేసుకున్నాడా లేక ఎవరన్నా చంపి ఊరి వేశారా అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 వినాల్సిందే. పార్ట్ -2 కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.